నేడు చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు మద్దతుగా సభ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు మద్దతుగా సభ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ సభకు సంబంధించిన పూర్తి వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని చేవెళ్ల నియోజకవర్గం కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉంది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ను ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఆయన యొక్క గెలుపు కోసం ప్రజా ఆశీర్వాద సభ పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉంది. ఈ సభకి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరున్నారు. ఈ కేసీఆర్ తో పాటు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకోనున్నారు. ముఖ్యంగా దాదాపు 1,00,000 మందిని ఈ సభకు సమీకరించాలని చెప్పి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ విషయ ప్రయత్నాలు చేస్తా ఉంది. ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గంలో గతంలో 2019లో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. ఇప్పుడు అతను కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడు. కాబట్టి ఈ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పి అనుకోవాలి. కాసాని జ్ఞానేశ్వర్ గతంలో మాజీ ఎమ్మెల్సీగా, ముదిరాజ్ మహాసభ నాయకుడిగా, చాలా సీనియర్ నేతగా పేరొందిన నేత కాబట్టి చేవెళ్ల పార్లమెంటుకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి బలమైన సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ఈ టికెట్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. కాబట్టి మొత్తం సమన్వయంతో మొత్తం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కలుపుకొని ఈ రోజు పెద్ద ఎత్తున పోతున్నాడు. బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉండే విధంగా కూడా పెద్ద ఎత్తున కాసాని జ్ఞానేశ్వర్ కలుపుకో ఇప్పటికే నియోజకవర్గాల సమీక్ష సమావేశాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయాలి. మొత్తం కూడా అన్ని తానే మాజీ మంత్రి మహేశ్వర్, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం మిగతా ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, అరకపూడి తో పాటు మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, తర్వాత వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కలుపుకొని, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కలుపుకొని ఈ రోజు నేతలు అందరూ కూడా పోతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు జరిగే సభ ద్వారా మరింత ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకు దోహదపడే విధంగానే ఈ రోజు సభ ఉంటుంది. కేసీఆర్ కూడా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రానికి జరుగుతున్న ప్రయోజనాలేంటి, ముఖ్యంగా రైతులు పండించిన పంట విషయంలో ఏం చేస్తా ఉంది, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు అమలు చేసింది, రేపు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి, ఎందుకు ఎంపీలను గెలిపించాలనే దానిపైన చాలా క్లారిటీ ఇవ్వనున్నారు. ముఖ్యంగా సుదీర్ఘ ఉపన్యాసం కూడా చేయనున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ కు గెలుపుకు మద్దతుగా జరిగే ఈ సభని జయప్రదం చేసేలా కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు కాసాని జ్ఞానేశ్వర్ సంబంధించిన కాసాని వీరేష్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. భారీ జన సమీకరణ కూడా సిద్ధమవుతున్నారు. ఆనంద్, ఓకే రామ్, మరి ఒకవైపేమో కాసాని జ్ఞానేశ్వర్కి ఆపోజిట్గా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి అయిన కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళే, మరి వారికి ధీటుగా కాసాని జ్ఞానేశ్వర్ని అయితే కేసీఆర్ అయితే ఇక్కడ పెట్టినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించి అంటే కాసాని జ్ఞానేశ్వర్ వారికి ఎంతవరకు పోటీనిచ్చే అవకాశం ఉంది, దాంతోపాటు ఈ యొక్క సభ కాసాని జ్ఞానేశ్వర్కి ఎంతవరకు సపోర్ట్ చేసి ఎంతవరకు ప్లేస్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది? చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మొత్తం నియోజకవర్గం పరిధిలో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జరిగే సభ బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకు దోహదపడే విధంగానే భారీ జన సమీకరణ కూడా చేస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపన్యాసం కూడా విధంగానే ఉంటుందని చెప్పి పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 1-2 సార్లు పలుమార్లు ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు మా సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వర ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి,
అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా కలుపుకొని సబితాంద్ర రెడ్డి ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, ఆనంద్, తరిగి మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి అందరూ కూడా పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లలో నిమగ్నమైనారు. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా ఎక్కడికెక్కడ కార్యకర్తల సమావేశాలు పెట్టుకొని అన్ని విధాలా కూడా ఈ సభ జయప్రదం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభ ద్వారా ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కూడా దోహదపడుతున్న నమ్మకంతోటే బీఆర్ఎస్ శ్రేణులు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.